ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే సరే, ఇప్పటికైనా పెళ్ళి ఎవరికో చెప్పు. మా సీను బావకి ఆద్యకి సార్. వాళ్ళ పెళ్ళని ఎప్పటి నుంచో అనుకుంటున్నదే కదా. ఇప్పటి వరకు పెళ్లి చేయాలని అనుకున్నారు. రేపు ఆ పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తున్నారు. అవునా? మరి వాళ్ళ పెళ్ళంటే నీకెందుకు అంత ఆనందం? అయ్యో, ఆ పెళ్లి జరిగితే మన పెళ్లికి ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి. రామలక్ష్మి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మన పెళ్ళేంటి? మరి మనం ప్రేమించుకుంటున్నామంటే ఆ తర్వాత పెళ్ళి కదా సార్. రామలక్ష్మి, నువ్వేదో ఊహించుకుంటున్నావు. ఏదో ఊహించుకోవడం ఏంటి సార్? మీ మీద నాకు ఎంత ప్రేమ ఉంది, నా మీద మీకెంత ప్రేమ ఉంది. మనలాగే మా బావ ఆద్య ప్రేమించుకున్నారు. మా నాన్న వాళ్ళ ప్రేమని ఒప్పుకుని ఇప్పుడు పెళ్లి చేయబోతున్నారు. ముందు చారుతో మా బావకి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ ఆద్య మా బావ ప్రేమించుకున్నారని తెలియగానే అనుకున్న సంబంధం కాదని ఇప్పుడు వాళ్ళ ప్రేమని ఒప్పుకుని పెళ్లి చేయబోతున్నారు. ఆ ప్రేమని ఆశీర్వదించిన మా నాన్న నా ప్రేమని ఆశీర్వదిస్తారు కదా. అంటే నాన్న మన ప్రేమని ఒప్పుకుంటారనే కదా. అందుకే ఆ పెళ్ళవగానే మీరు నేరుగా మా నాన్న దగ్గరికి వచ్చి, నేను మీ అమ్మాయి ప్రేమించుకుంటున్నాము, కలిసి బతకాలనుకుంటున్నాము, మా ఇద్దరికి పెళ్లి చేయండి అని మీరు అడుగుతారు. అప్పుడు నాన్న సరే అంటారు. ఏంటి, నేను అడగాల? మీరే అడగాలి సార్. నాన్నకు చెప్పాలంటే నాకంత ధైర్యం లేదు. ఏం కాదు సార్, ఆ ప్రేమను ఒప్పుకున్నప్పుడు మన ప్రేమని ఒప్పుకుంటారు. ఆ పెళ్లి జరిగిందంటే మన పెళ్లి జరిగినట్టే. అందుకే ఇంత ఆనందం. ఇంకేంటి సార్, అడుగుతారు కదా. మన ప్రేమ గురించి మా నాన్నతో మాట్లాడతారు కదా. రామలక్ష్మి, రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయో మీ నాన్నగారి మనసులో ఏముందో అలా అంటారేంటి సార్? మా నాన్న మనసులో ఏమున్నా మన ప్రేమని కాదనరని నేను చెప్తున్నాను కదా. ఆద్య ప్రేమనే కాదన్నప్పుడు నా ప్రేమని కాదని ఎలా అంటారు? మీరు మా నాన్న దగ్గర ప్రేమ గురించి చెప్పడానికి రెడీగా ఉండండి సార్. ఈ ఆనందం నేను మీతో పంచుకోవాలనే వచ్చాను. వస్తాను సార్, బాయ్. రామలక్ష్మి, రామలక్ష్మి, ఈ రామలక్ష్మి చాలా ఊహించుకుంటుంది. తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.